మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక చవితి సందర్భంగా ఊరు వాడ పూజలు అందుకున్నటువంటి గణనాథులందరూ ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఊరంతా ఊరేగింపుగా కొనసాగుతూ ఇప్పుడు మనం పాత కడప చెరువులో ఉన్నటువంటి నిమజ్జనం పాయింట్ దగ్గరికి ఒక్కొక్కటిగా విగ్రహాలు చేరుకుంటూ ఉన్నాయి. కడపలో గడిచిన ఏడాది కంటే కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో నిమజ్జనానికి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంతే అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరిపినటువంటి భక్తజనులందరూ కూడా తమ గణనాథుడిని నిమజ్జనం చేయడం కోసం అందరూ కూడా పాత కడప చెరువు కట్టపైన ఏర్పాటు చేసినటువంటి నిమజ్జనం పాయింట్ దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేసే ఏర్పాటు చేశారు. ఎవరైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారో వాళ్ళను ఇక్కడితోనే ఆపేసిన తర్వాత పూర్తిగా ఈ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా యువత, చిన్నపిల్లలే ఈ కార్యక్రమంలో నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు కొన్ని కఠిన చర్యలు, కఠిన నిబంధనలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. పూర్తిగా అధికారులు చేసినటువంటి నిబంధనలకు లోబడి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఎవరిని కూడా చెరువు దగ్గరికి వెళ్ళనీయకుండా వాళ్ళు తెచ్చినటువంటి విగ్రహాలను ఈ విధంగా, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి వాటిని నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినాయక చవితిలో మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి పూజలు చేసి ఈ రోజుకి 3 రోజులైన సందర్భంగా ఎక్కువ మంది 3 రోజుల నాడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అంటే వినాయకుడిని మండపాలలో ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే కడప లాంటి పట్టణంలో ఎక్కువగా 3 రోజుల నాడే నిమజ్జనం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఈ రోజే పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా ఈ నిమజ్జనానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన వెనుక వైపున ఉన్నటువంటి ఇదే దేవుని పాత కడప చెరువులో నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా స్వయంగా ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా దగ్గరుండి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది క్రేన్ సాయంతో గణనాథుడు పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే నీరు తక్కువగా ఉండడము, సరిగ్గా వినాయకుడు మునగకపోవడము లాంటి ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. అయితే ఈసారి అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఉన్నటువంటి పాత కడప చెరువులో పూర్తి స్థాయిలో నీటిని నింపడం వల్ల ఎంత పెద్ద విగ్రహాలైనా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనం చేయడానికి ఇక్కడ సౌకర్యాలు కల్పించిన పరిస్థితి. ఇక మనము మరోవైపు చూసుకుంటే ఒక్కొక్కటిగా విగ్రహాలన్నీ కూడా 3 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తరలి వస్తూ ఉన్నాయి. వారి శక్తి సామర్థ్యాల మేరకు కొంతమంది ఆటోల్లో, కొంతమంది ట్రాక్టర్లలో ఈ విధంగా ఊరేగింపుగా విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా వినాయకుని మండపాల దగ్గర ఒక సందడి వాతావరణం నెలకొని ఉంది. అనేక మంది మహిళలు వాళ్ళ ఇంట్లో పూజలు చేసినటువంటి మట్టి విగ్రహాలను కూడా నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి విజువల్ చూస్తున్నాం. వీళ్ళు అంటే ఒక చిన్న కాలనీ కావచ్చు, వాళ్ళ శక్తి మేరకు ఏర్పాటు చేసినటువంటి చిన్న విగ్రహాలను కూడా ఈ విధంగా ఆటోల్లో తీసుకొస్తున్నారు. మరికొంతమంది ట్రాక్టర్లలో, అంతకన్నా పెద్ద విగ్రహాలు అయితే పెద్ద పెద్ద లారీలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు నిమజ్జనానికి తీసుకొస్తున్న విజువల్స్ చూస్తున్నాం. అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దలు అంటే మంగళ వాయిద్యాలతో, డప్పులతో, డీజేలతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఊరేగింపుగా సాగుతూ గణపతి బప్ప మోరియా అంటూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కడపలో జరుగుతున్నటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం దగ్గర చాలా కోలాహల వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఆయా కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలను 3 రోజులు తర్వాత నిమజ్జనం చేయడం కోసం ఈ రోజు ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఒక సందడి వాతావరణము, పండగ వాతావరణం నెలకొని ఉంది. వీడియో జర్నలిస్టు నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.